శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన సమయం వచ్చింది. ఆగస్టు 29న మీ జీవితంలో ప్రళయం రాబోతోంది. అయితే మీరు చేస్తున్న తప్పు ఏంటి, ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతుంది, అలాగే ఈ విపత్తు నుంచి ఎలా బయటపడాలి, మీ తప్పును ఎలా సరిదిద్దుకోవాలి, అలాగే ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన పరిహారాలు ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మీ జీవితానికి అలాగే మేము భవిష్యత్తుకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను కూడా ఈ వీడియోలో తెలియజేస్తాం. అందుకోసం మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీకు తెలిసిన వారిలో కానీ కర్కాటక రాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారిది రాశి చక్రంలో 4వ రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశికి చెందిన వారై ఉంటారు. అలాగే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారికి కోపం చాలా అధికంగా ఉంటుంది. అయితే వచ్చిన కోపం ఎక్కువసేపు నిలవలేకపోయినా కూడా ఈ కోపం వల్ల అనేక రకాల సమస్యలు కొన్ని తెచ్చుకుంటారు. చిక్కుల్లో పడే అవకాశం కూడా వస్తుంది. అంతేకాకుండా మీరు జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా అధికంగా శ్రమపడి వీరి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి ఒక మంచి స్థాయికి చేరుకుంటారు. ఇక అనేక బాధ్యతలను మీరు నిర్వహించవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే తమ బాధ్యతలను నెరవేర్చి ఒక మంచి స్థితికి చేరుకున్నా సరే మళ్ళీ తిరిగి వీరికి సమస్యలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. ఇలా అనేక రకాల సమస్యలను వీరు ఎదుర్కొంటారు. ఇక ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఎటువంటి కష్టాలు ఉన్నాయి అని చెప్పనక్కర్లేదు. మానవ జీవితంలో కష్టం వెనుక సుఖం, అలాగే సుఖం వెనుక కష్టం ఉంటుందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అయితే మిగిలిన రాశుల వారందరికంటే కూడా కర్కాటక రాశి వారికి కష్టాలు ఎక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరి జీవితాల్లో చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన అంశాలలో అనేక సార్లు నిరాశకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు దయాగుణం, దానగుణం కూడా అధికంగా ఉంటారు. ఈ కారణంగా ఎదుటివారు కష్టాల్లో ఉంటే చలించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక వీరి దగ్గర సహాయం చేసే పరిస్థితి ఉన్నా లేకపోయినా ఎదుటి వారి కష్టాల్లో ఉన్నామంటే మాత్రం ఖచ్చితంగా వారికి సహాయం చేస్తారు. ఇక ఆర్థికంగా కానీ, మాట సాయం కానీ ఖచ్చితంగా ఎదుటివారు కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే మీరు ఎదుటి వారికి ఎంత సాయపడినప్పటికీ కూడా వీరికి అవసరమైనప్పుడు మాత్రం ఎదుటివారు సాయపడడానికి అంతగా ముందుకు రారు. ఈ అంశం వీరిని మానసికంగా బాధ పెడుతుంది. అయినా కూడా వీరు సహాయం చేసే గుణాన్ని వదులుకోరు. ఎదుటివారు చేతిలో ఎంత మోసపోయినా మళ్ళీ తిరిగి నమ్ముతారు. అంతేకాకుండా ఒక రకంగా ఈ రాశి వారు మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారని చెప్పాలి. ఈ విధంగా మీరు మీ ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే కష్టం వెనకాలే సుఖం వస్తుంది అన్న విషయాన్ని గ్రహించాలి. ఇక మీ కింద పనిచేసేవారు, అలాగే నీతో పనిచేసేవారు పదోన్నతులు పొంది మంచి స్థాయికి ఎదిగినా, ఆర్థికంగా పురోగతి సాధించినా కూడా మేము సాధించలేకపోయాము అనే బాధ మీకు కలగకూడదు. మీకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఒకే రకంగా ఉండవు. ఒకరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, మరొకరికి మానసిక సమస్యలు ఉండొచ్చు, మరొకరికి కుటుంబ సమస్యలు, అలాగే మరికొందరికి వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవచ్చు. కాబట్టి ఏ సమస్య మనకు ఎందుకు, ముఖ్యంగా మనం ఎవరి సమస్య ఏంటి అనేది చెప్పలేం. కాబట్టి ఎదుటి వారి సమస్య లేదు అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. అలాగే అన్ని కష్టాలు నాకే వచ్చాయి అని కూడా కుంగిపోకూడదు. మానసిక స్థైర్యాన్ని అధికంగా కలిగి ఉండాలి. ఈ విషయాన్ని మీరు గమనించి జీవితంలో ముందుకు సాగాలి. మానవ జీవితంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం. అయితే గతంలో మీరు పడిన కష్టాలకి ఇప్పుడు పరిష్కారం అనేది లభించబోతోంది. శివయ్య అనుగ్రహంతో మీ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఇక ఈ రాశి వారి జీవితంలో రాబోయే ప్రళయం ఏంటి అంటే, మీకు ఒక సమస్య నుంచి కూడా ఇబ్బంది పడుతున్నాను అని పరమశివుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ ఒక రోజున అయితే మీకు
సమస్యను ఎదుర్కోబోతున్నారు. ఆ రోజు ఏంటి అంటే ఆగస్టు 29. ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం వచ్చేసింది. అంతేకాదు, ఎందుకంటే మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశంలో నిర్ణయం తీసుకోవాల్సిన మంది ఈ సందర్భంలో మీరు కొన్ని నిందలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ రోజున మీరు ఎదుర్కోబోయేటటువంటి సమస్య ఏదైతే ఉందో అది నీ బ్రతుకుపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు, పొరపాటున కూడా మీరు తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల మీ పైన నేరారోపణ చేయబడుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు బయట వ్యక్తులతో ఎక్కువగా ఇరుగు పొరుగు వారితో కానీ దురుసుగా కానీ ప్రవర్తించడం వల్ల, దురుసుగా మాట్లాడడం కానీ, కేవలం మీ తొందరపాటుతనం వల్ల కానీ అనేక రకాల నిందలని, ఆరోపణలు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించి ఇంట్లో మాట్లాడతాడు. లేదంటే చిన్న అంశంలో గొడవ కూడా పెద్దగా అవ్వడానికి దారి తీసే అవకాశం ఉంటుంది. అందుకోసం మీరు ఈ అంశంలో జాగ్రత్తగా తీసుకోకపోతే కనీసం భవిష్యత్తులో మీకు ఇది ముఖ్యంగా గుర్తుండిపోయే అంశంగా మారిపోతుంది. అంతేకాదు, మీరు జీవితంలో మర్చిపోలేని విధంగా ఈ అంశం పైన ప్రభావం చూపిస్తుంది. ఇటువంటి ఒక ముఖ్యమైన సంఘటన మీ జీవితంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే దురుసుగా ప్రవర్తించకండి. అంతేకాదు, ఈ రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది. ఇక ఈ కోపం వెంటనే తగ్గిపోయినప్పటికీ కూడా మీరు అధికంగా కోపం ప్రదర్శించిన సమయంలో ఫలితాలు ఎక్కువగా వ్యతిరేకంగా రావచ్చు. అప్పటికే సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టొచ్చు. ఇక ముఖ్యంగా ఇటువంటి యొక్క సమస్యల నుంచి బయటపడడానికి మీరు దురుసుతనం, అలాగే కఠినంగా మాట్లాడే స్వభావాన్ని మీరు తగ్గించుకోవాలి. అది మీ కుటుంబంలోనైనా, ఇరుగు పొరుగు వారితో అయినా, సన్నిహితులతో అయినా, పై అధికారులతో అయినా, లేదా ప్రియమైన వారితో అయినా సరే సౌమ్యంగా మాట్లాడడానికి సూచించండి. అయితే ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు ఎదురైనా సరే మిమ్మల్ని కాపాడేది ఆ పరమశివుడే. అందుకోసం మీరు ఆ పరమశివుడి యొక్క ధ్యానం చెయ్యండి. ప్రతిరోజు కూడా మీకు సమయం దొరికినప్పుడల్లా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి అని మీకు, అలాగే రోజు వీలైన సార్లు మృత్యుంజయ మహామంత్రాన్ని చదువుకోండి. ఇలా చేసినట్లయితే కనుక మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి కూడా ఆ పరమశివుడు వెంటనే ఉండి పరిష్కారాన్ని చూపిస్తాడు. అంతేకాదు, పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుకంటే మీ జీవితంలో ఎటువంటి సమస్య మీ దరిదాపులోకి రాకుండా ఉండదంట కదా. అంతేకాదు, శివుడికి సీన్లతో అభిషేకం చేసినా సరే, ముఖ్యంగా బోలాశంకరుడు చాలా సులువుగా ఉంటాడు. అంతేకాకుండా మిమ్మల్ని గ్రహిస్తాడు. అయితే ప్రతి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి ప్రయత్నించండి. అలాగే మీరు ప్రతిరోజు ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి ఒక బిల్వపత్రాన్ని సమర్పించండి. ఒకవేళ మీకు గుడికి వెళ్ళడానికి కుదరకపోతే మీ ఇంట్లో ఉండే శివలింగానికి బిల్వపత్రాన్ని సమర్పించి నీటిని అభిషేకం చేయండి. ఈ విధంగా శివుడిని పూజించినట్లయితే శివయ్య మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తాడు. మీరు రాబోతున్నటువంటి ప్రళయం నుంచి కూడా బయటపడేందుకు మార్గం తెలుస్తుంది. అలాగే మీకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయడం మంచిది. దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. అపారమైన దైవ శక్తిని పొందుతారు. ఇక మిగిలిన అంశాలలో మీరు ముఖ్యమైన ఫలితాలు పొందబోతున్నారు. అయితే ఉండే కోపం, మాట తీరు ఏంటంటే కఠినమైన స్వభావం గల కారణంగా ఈ యొక్క సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త వహించండి. సో చూసారు కదండి, ఆగస్టు 29న కర్కాటక రాశి వారి జీవితంలో ఎటువంటి ప్రళయం రాబోతోంది, ఆ ప్రళయం నుంచి మీరు ఎలా బయటపడాలి, ఈ ప్రళయానికి గల కారణం ఎవరు, ఈ సమయంలో ఏ దేవతారాధన చేసుకుంటే మీకు ఈ సమస్య నుంచి బయటపడతారు, మీరు మార్చుకోవాల్సిన ప్రవర్తన ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కర్కాటక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ ఎంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.